నిమ్మగడ్డ రమేష్ గారు దానిపై గవర్నర్ గారికి ఒక లేఖ రాయడం, ఎన్నికల కమిషన్ తాలూకు హక్కుల గురించి ఆయన మాట్లాడడం చూస్తుంటే చాలా విడ్డూరం అనిపించింది. ఆ లేఖ రాసిన తీరుని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం. శాసనసభ హక్కుల గురించి ప్రశ్నించే నైతిక హక్కు ఎన్నికల కమిషన్ లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. నిర్ద్వందంగా దాన్ని తోసిస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలతో ఎన్నుకోబడిన సభది. ఆ సభకి హక్కు కంటే బాధ్యతలు ఉన్నాయి మాకు. ప్రజల తాలూకా ఆ తీర్మానంలోనే చెప్పారు మా మంత్రి గారు, ప్రభుత్వానికి ప్రజా ధనమాన ప్రాణాలను రక్షించే కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కరోనా మళ్ళీ రెండవసారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇది సాధ్యపడదు అని చెప్పని మా అభిప్రాయాన్ని తీర్మాన రూపంలో మేమందరం మా అభిప్రాయాన్ని చెప్పాం. చెప్తే ఆయన శాసనసభకి ఆ హక్కు లేదు అని నిమ్మగడ్డ గారు మాట్లాడడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం ఇస్తుంది నాకు. దాంతోపాటు గవర్నర్ గారికి ఆయన లేఖ రాస్తూ గవర్నర్ గారికి వచ్చి ఆయన సలహా ఇస్తున్నాడు, ఆయన సూచన చేస్తున్నాడు. మీరు అవసరమైతే అటార్నీ జనరల్తో మాట్లాడండి, సుప్రీంకోర్టులో వెళ్ళండి, ఇది సలహా ఇస్తాడు. నాకు ఏమనుకుంటున్నాడు ఆయన, ఈయన ఏం చెప్తాడంటే, చంద్రబాబు నాయుడు గారు రాత్రి ఏం చెప్తే రమేష్ ఉదయం అది చెప్తారు, లేదు రమేష్ గారు సాయంత్రం ఏది చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఉదయం అది చెప్తారు. వీళ్ళు మళ్ళీ చూశాను నిన్న గవర్నర్ గారికి లేఖ విధంగా ఇది రాసి ఉంటే ఆ లేఖ మరి అఫీషియల్గా రిలీజ్ చేయాలి కదా, లేదు అన్ని పత్రికల్లోనూ అన్ని టీవీల్లో రావాలి కదా. ఎందుకు ఈనాడు పత్రికలోనూ, ఎందుకు ఆంధ్రజ్యోతిలోనే, ఆ 2 ఛానల్స్లోనే, TV5లో ఎందుకు రావాలి? కారణం ఏంటి? అధికారపూర్వకంగా నీ హక్కుని నువ్వు ప్రదర్శించుకున్నప్పుడు ఎందుకు ఆ లీక్ ఇవ్వవలసిన అవసరం వచ్చింది? అది నేను అడుగుతున్న ప్రశ్న. అందులో శాసనసభ మా రాజ్యాంగ పరిధిలో, చట్ట పరిధిలో మా బాధ్యతను శాసనసభ్యులుగా మాకున్న బాధ్యతను మేము గుర్తెరిగి ఈ కరోనా మహమ్మారి మళ్ళీ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడే ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదనే విషయాన్ని ఓ తీర్మాన రూపంలో చెప్పాము. దాన్ని ఎందుకు అంత ఉలికిపాటు? నిన్నగాక మొన్న మా ప్రధానమంత్రి గారు ఆయన తాలూకా ఆయన ఈ వ్యాక్సిన్ తయారు చేసే ఈ మన ల్యాబొరేటరీస్ అన్ని పరిశీలించినప్పుడు కానీ లేదా ఈ మన్ కీ బాత్లో దీంట్లో ఆయన మాట్లాడినప్పుడు కానీ ఏం చెప్పారు? జనవరిలో ఈ టీకా వస్తుంది, వ్యాక్సిన్ వస్తుంది, సుమారు 2 నెలలు సమయం పడుతుంది. దాని ముందు ఫ్రంట్ బారియర్గా ఎవరుంటారో వాళ్ళకి, తర్వాత వచ్చి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వారికి అంచెంచులుగా దాన్ని వేసుకువెళ్ళాలి. ఒకేసారి అందరికీ ఇస్తే అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఓ 2-3 నెలల సమయం పడుతుంది. సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి దేశ ప్రజలందరికీ విషయాన్ని తెలియచెప్పారు. వెనక్కి అయిపోకండి, జాగ్రత్తగా ఉండండి అంతవరకును అని చెప్పేది. అది వచ్చిందో ఎన్నికలు జరిగితే ఇబ్బంది అని పరిస్థితి ఉండదు.
ఆ దేశం తర్వాత ఎన్నికలు జరిగితే ఎవరికి ఏ విధమైన అపోహలు అనుమానాలు ఉండవు. కానీ ఎందుకు ఈ తొందరపాటు నాకు అర్థం అవట్లేదు. మరి ఇదే తొందరపాటు ఉంటే మరి 2018లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఆ రోజు ఈయన ఎన్నికల కమిషన్గా నియమించిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికలు పెట్టలేదు? చంద్రబాబు ఇద్దరిని మానేశారా మీరు? ఇప్పుడే మీకు తెలిసింది హక్కు, ఇప్పుడే తెలిసింది మీ తాలూకా బాధ్యత. చాలా విడ్డూరంగా ఉంది అందరూ చూస్తుంటే. ఇది ధర్మం కాదు. ఇది రమేష్ గారు శాసనసభని బాధ్యతల్ని శాసనసభ హక్కుల్ని మీకు ప్రశ్నించే లేదు, మీకు ప్రశ్నించే అవకాశం లేదు. మీకున్న హక్కులు మీకున్న బాధ్యతలు ఉంటే వెళ్ళారు కదా కోర్టులకి, న్యాయస్థానం చెప్తే తీర్పులు. మేము కాదల్లా న్యాయస్థానం చెప్పి తీర్పులు చెప్పిన తర్వాత ప్రభుత్వ అవకాశాలు బట్టి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు నడుస్తాయి. కానీ శాసనసభను మీరెవరు క్వశ్చన్ చేయడానికి మీకున్న హక్కు ఏంటి? ఏ రకంగా కాదే. ఇంకా మీ తాలూకా ఇవి చర్యల్ని మీరు మానుకోవట్లేదు. మీరు జరిగిన పూర్వపరాలని మనం చూసాం. గత 6 నెలలుగా రాష్ట్రంలో మరి ఏ రకంగా ఎన్నికల కమిషన్ గా నియమించబడిన మీరు ఎన్నికల మీరు ఏ రకంగా ఎన్నికల వాయిదాని మరి అర్ధాంతంగా మీరు వాయిదా వేశారో అవసరం లేకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏ విధంగా ప్రతిపక్ష పార్టీతో మీరు కుమ్మక్కయ్యారో, ఏ రకంగా చంద్రబాబు నాయుడు కనుసరణలో మీరు వచ్చి మీ కార్యాచరణలో జరిగినాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయినప్పటికీ కూడా మేము సమయం పాటిస్తూ మేము వస్తూనే ఉన్నాం. సాక్షాత్తు శాసనసభలో చేసిన తీర్మానాన్ని వచ్చి మీరు క్వశ్చన్ చేస్తూ మా బాధ్యతలు వచ్చి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ మమ్మల్ని గేలి చేస్తూ మాట్లాడడం చాలా. అందుకే నేను ముందుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నాం. మాకు తెలుసు మా బాధ్యతని. శాసనసభ్యులుగా ప్రజాప్రతినిధిగా మా నియోజకవర్గంలో మా ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని వాళ్ళ ధనమాన ప్రాణాలని వాళ్ళ అభివృద్ధిని కాంక్షించమని మమ్మల్ని పంపించారు. మా అందరితోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం వారి తాలూకా రక్షణ కోసం, వారి తాలూకా ఆరోగ్యం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మేము చేస్తున్న కార్యక్రమాలని, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేస్తున్న కార్యక్రమాలకి ఎవరితోనో మీరు లాలూచి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీతో మీరు ఆ రోజు ఆయనతో అక్కడ నియమించబడ్డారు కాబట్టి వారికి గురుదక్షిణగా ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పడం భావ్యం కాదు. కాలంలో ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, చేస్తుంటాయి. నియామకాలు జరుగుతుంటాయి, వస్తుంటాయి, చేస్తుంటాయి. కానీ ఒక బాధ్యత గల ఒక స్థానంలో ఉన్నప్పుడు కాలమాన పరిస్థితులు బట్టి చట్టానికి లోబడి, రాజ్యాంగం లోబడి ప్రజా సంక్షేమాన్ని ప్రథమంగా దృష్టిలో పెట్టుకొని ఏదైనా కార్యక్రమం చేయాలి.